బ్రేకింగ్ న్యూస్. అయోధ్యలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కలకలం రేగింది. కాలేజీ ఎక్స్రే విభాగంలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన స్క్రిప్ట్ బయటపడడంతో అయోధ్య ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఓ వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో కాలేజీ యాజమాన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎక్స్రే విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించినట్లు భావిస్తున్న స్క్రిప్ట్ను ఇన్ఛార్జ్ గుర్తించారు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్రే గదిలో విధులు నిర్వహించిన ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సర్ఫరాజ్ ఆ నోట్ను రాసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ నోట్ ఏ ఉద్దేశంతో రాయబడింది, దాని వెనుక మరెవరైనా ఉన్నారా లేక ఇది వ్యక్తిగత చర్యనా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించలేదు. ఘటన అనంతరం మెడికల్ కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. క్యాంపస్లో భద్రతను మరింత పెంచాలని, సీసీటీవీ నిఘాను బలోపేతం చేయాలని, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. అనుమానాస్పద పత్రం వెలుగులోకి రావడంతో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, అయోధ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాలేజీ ఎక్స్రే విభాగంలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన స్క్రిప్ట్ బయటపడిందని తెలుస్తుంది. దీనిపైన సమాచారం ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, అయోధ్య మెడికల్ కాలేజ్ లో అయితే కలకలం రేగిందనే చెప్పొచ్చు. అంటే ఒక సస్పీషియస్ స్క్రిప్ట్ నోట్ అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ స్క్రిప్ట్ కి సంబంధించి ఆ స్క్రిప్ట్ లో అయితే బాంబు తయారీ విధానానికి సంబంధించిన స్క్రిప్ట్ గా గుర్తించారు. అయితే ఇప్పటికే ఒక మెడికల్ స్టూడెంట్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అధికారులు అయితే వెల్లడించారు. అయితే కాలేజ్ క్యాంపస్ లో భద్రత ఇంకా కొంచెం కట్టుదిట్టం చేశారు. అయితే సర్ఫరాజ్ అనే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఈ నోట్ ని రాసినట్టుగా గుర్తించారు. ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో జరిగింది తరంగిణి. అంటే కాలేజ్ ఎక్స్రే విభాగంలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన స్క్రిప్ట్ బయటపడడంతో ఒక్కసారిగా అయోధ్య ఉలిక్కిపడిందనే చెప్పాలి. అంటే ఈ వ్యవహారంలో పోలీసులు అయితే ఓ వైద్య విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అబ్బాయి పేరు కూడా సర్ఫరాజ్ అనే విధంగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో కాలేజ్ యాజమాన్యం అయితే
కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేసిందనే చెప్పాలి. అయోధ్యలో ఉన్న రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్‌లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైతే ఎక్స్‌రే విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ పేలుడు పదార్థాల తయారీకి సంబంధించినట్లుగా భావిస్తూ స్క్రిప్ట్‌ను ఇన్‌చార్జ్ అయితే గుర్తించారు. అయితే వెంటనే కాలేజ్ ఫ్యాకల్టీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. అయితే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ సింగ్ ఫిర్యాదు మేరకైతే పోలీసులు ప్లేస్‌కి వచ్చారు. వచ్చి ఆ లెటర్‌ని కూడా తీసుకున్నారు. ఇక ఎక్స్‌రే గదిలో విధులు నిర్వహించిన ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సర్ఫరాజ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ నోట్ రాసినట్లుగా విచారణలో గుర్తించినట్లయితే పోలీసులు ప్రస్తుతానికి తెలుపుతున్నారు. ఇక దీంతో అతడిని అదుపులోకి తీసుకొని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా విధుల్లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంటే ఏ ఉద్దేశంతో ఈ నోట్ రాశారు అని, అలాగే దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా, లేక ఇది వాళ్ళ పర్సనల్ గా తీసుకున్న చర్యనేనా అనే విధానాలుగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోందనే చెప్పాలి. అయితే ఇక ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే అధికారులు అయితే ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ ఘటన మొత్తం కూడా మెడికల్ కాలేజ్ యాజమాన్యం అప్రమత్తమైందనే చెప్పాలి ఈ ఇన్సిడెంట్ వల్ల. అండ్ క్యాంపస్ లో కూడా గట్టిగా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. అంటే చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి కొంచెం స్పెషల్ పర్యవేక్షణలో చేపట్టాలని కూడా అధికారులు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక స్టూడెంట్స్ ఇంకా ఫ్యాకల్టీ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కూడా యాజమాన్యం ఇప్పటికే తెలిపింది. ఇక ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చాలా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. అంటే అనుమానాస్పద లెటర్ వెలుగులోకి రావడం, అలాగే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సహకారంతో అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతోంది ప్రస్తుతం. అయితే ఇక విచారణ పూర్తయ్యాకే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి నిజానిజాలు ఏంటి, ఎందుకు ఆ అబ్బాయి ఇలా చేయాల్సి వచ్చింది అనే దానికి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ భవిత. అయితే ఈ అనుమానాస్పద పత్రం వెలుగులోకి రావడంతో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.